హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా బీన్స్ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నని ముక్కలు వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు సాల్ట్ వేసి మగ్గాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మరో 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ బీన్స్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరో 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు నువ్వుల పొడి వేసుకోండి. నువ్వుల పొడి కంపల్సరీ వేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నువ్వుల పొడి కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటోలు పండువి తీసుకోండి. టమాటోలు బాగా ఇలా పండుగా ఉండాలన్నమాట. ఇలా టమాటో ముక్కలు వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి కూడా మెత్తపడి మగ్గేంత వరకు మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టమాటో కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. బీన్స్ చాలా త్వరగా మగ్గిపోతాయి, ఎక్కువసేపు ఉడకనివ్వక్కర్లేదు. ఇలా గ్రేవీ దగ్గరికి అయ్యాక కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా జల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అంతే. సింపుల్గా టేస్టీగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై, కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.